పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. డయేరియా మరణాలపై కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మరణించిన వారి సంఖ్యను తగ్గించి చూపించేందుకు ప్రభుత్వ నానా యాతన పడుతోందన్నారు. డయేరియా మరణాల సంఖ్యపై చంద్రబాబు ఒక మాట, డిప్యూటీ సీఎం మరో మాట మాట్లాడుతున్నారని శాసన మండలిలో వరదు కళ్యాణి ఎండగట్టారు. డయేరియా, కలరా ఇలాంటివి విజయనగరం జిల్లా చరిత్రలోనే గత 30 ఏళ్ళుగా ఎప్పుడూ లేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే మనం చూసాం డయేరియాతో ఎంతమంది చనిపోయారు అనేది. అసలు ఎంతమంది చనిపోతున్నారు, 100 మందికి డయేరియా వచ్చింది అధ్యక్ష. వచ్చినా కూడా వాళ్ళని హాస్పిటల్స్ తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది అధ్యక్ష. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసలు ఫస్ట్ మరణమేమో సెప్టెంబర్ 20వ తేదీన గొర్ల మండలంలో పెనుబర్తిలో నమోదైంది అధ్యక్ష. ఆ తర్వాత అక్టోబర్ 12వ తేదీకి అంటే 22 రోజులు అయ్యింది. అప్పటికి ఇంచుమించు 14 మంది వరకు చనిపోయారు అధ్యక్ష. ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 19న ట్వీట్ చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించడం స్టార్ట్ చేసింది అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షలు ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే అసలు ఉన్న సంఖ్యని, చనిపోయిన వాళ్ళ సంఖ్యని ఎంతసేపు తగ్గించడానికే ప్రభుత్వం తగ్గించి చూపించాలని ప్రయత్నిస్తూ ఉన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే కలెక్టర్ గారు ఒకరు చచ్చిపోయారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో 8 మంది అంటారు, పవన్ కళ్యాణ్ గారు 10 మంది అంటారు. అంటే ఉన్న సంఖ్యని తగ్గించడానికి ప్రయత్నించారు తప్ప దాన్ని ఎలా నివారించాలి, ఇది వాటర్ వలన వచ్చింది, అది ముందు ఆ వాటర్ పొల్యూషన్ ని తగ్గించాలి, వాళ్ళకి మంచి వాటర్ ఇవ్వాలి, దాని మీద దృష్టి లేదు. ఎంతసేపు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యను తగ్గించేద్దాము అనే దృష్టి తప్ప. శాసన మండలిలో డయేరియాపై వాడి వేడి చర్చ జరిగింది. డయేరియా మరణాలపై అధికార పక్ష నేతలు నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిలదీశారు. గత ఏడాది నిర్వహణ సరిగా లేదని టీడీపీ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్లు నిర్వహణ బాగా లేకుంటే ఈ ఏడాది డయేరియా విజృంభిస్తుందా అంటూ టీడీపీ ఎమ్మెల్సీలకు చీవాట్లు పెట్టారు. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో నిర్వహణ సరిగా లేకపోతే ఈ సంవత్సరం డయేరియా వస్తుందా సార్? ఒకటి 2019-20 నుంచి 21 దాకా మహమ్మారి కోవిడ్ 2 సంవత్సరాలు ప్రపంచాన్ని చుట్టుముడితే మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు అధ్యక్ష. ప్రతి పంచాయతీలో కూడా తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా, తమిళనాడు నుంచి కూడా మన స్టేట్కి వచ్చేస్తే సాఫ్ట్వేర్లు అంతా మేము ఎవరిని కూడా పక్కకు పంపనలేదు అధ్యక్ష. మా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కాపాడింది ఆ రోజు. ఈరోజు మీరు ఒక్క నిమిషం అధ్యక్ష, ఒకే ఒక నిమిషం ఆగు అధ్యక్ష, ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష. వీళ్ళు 14-19 మధ్యకాలంలో స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక్క ఇంటికి కూడా బాత్రూమ్ లేకుండా స్టేట్లో అన్ని ఇళ్ళకి బాత్రూమ్ కట్టించామని చెప్పారు అధ్యక్ష. ఆ బాత్రూమ్ కాకెత్తుపని అని అడుగుతున్నా అధ్యక్ష నేను. ఎందుకంటే బహిరంగ మల విసర్జన వల్ల వచ్చిందని చెప్పి మంత్రి గారు ఇంతకుముందు సమాధానంలో చెప్పారు అధ్యక్ష. అదేంటి అధ్యక్ష, ఆ బాత్రూమ్లు ఎడిపోయినాయి అధ్యక్ష. బాత్రూమ్లు కట్టకుండా బిల్లులు చేసుకున్నారు, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి.